నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్లెల రాజా. జడా శ్రవణ్ కుమార్. జడా శ్రవణ్ కుమార్ గారి పేరు రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు, రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ కూడా. అయితే ఆయన రేపిస్టులకి అండగా ఉంటాడట. నిజమే, మీరు మీరు విన్నది నిజం. ఎవరైతే రేప్ చేయబడ్డారో వాళ్ళకి కాకుండా ఎవరైతే రేప్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండి రేపు పొద్దుట మరి ఆయన గవర్నమెంటో తెలియదు, జగన్ గారి గవర్నమెంటో తెలియదు, ఏ గవర్నమెంట్ వస్తే అప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతాడట ఆయన. ఎవరి మీద? పోలీసుల మీద. అంటే చిన్న పిల్లల్ని మానవ మృగాలు చాలా దారుణంగా, అత్యంత దారుణంగా 7 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసి చంపేస్తుంటే వాళ్ళ మీద కన్సర్న్ లేదు. కానీ ఆ రేప్ చేయబడ్డ వ్యక్తులు వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయారా, ఎలా చనిపోయారా అనేది మాత్రం దేవుడికి తెలుసు. అటువంటి వ్యక్తులు చెరువులో పడి చనిపోతే వాళ్ళకి సపోర్ట్ ఎలా చేస్తారు శ్రవణ్ కుమార్ గారు మీరు? అంటే బ్లేడీ పోలీసా? అసలు బుద్ధి ఉందా సార్ మీకు? అసలు ఈ విషయంలో సపోర్ట్ చేయడానికి మీకు ఆలోచన వచ్చిందండి? అంటే హోమ్ మినిస్టర్ అనిత గారిని మీరు లోపలేస్తారా? ఎప్పుడు? మీ జై భీమ్ భారత్రావు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సీఎం అయ్యాక, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వస్తే మీరు హోమ్ మినిస్టర్ అయ్యి అప్పుడేస్తారా? అసలు మాట్లాడాలంటే మీరు బాగా చదువుకున్న వ్యక్తి, జడ్జిగా చేశారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ చెరువులో పడి చనిపోయారా లేదా అనేది మాత్రం అది దేవుడికే తెలుసు. కానీ దాన్ని కూడా ఎవరు కూడా సమాజం అయితే మాత్రం ఎక్కడా సపోర్ట్ చేయలేదు. ఏమో వాళ్ళు నిజంగానే మేము ఇలా చేసాం కదా పశ్చాపంతో చెరువులో పడి చనిపోయి ఉండొచ్చు కూడా. వాటర్ అనుకోమంటారు వాటి పేరు. అసలు ఏం మాట్లాడుతున్నారు శ్రవణ్ గారు మీరు? మాట్లాడాలంటే కనీసం కొద్దో గొప్ప ఇంకిత జ్ఞానం ఉండాలి. అది మీకు ఉంది, చాలా ఉంది అనుకుంటున్నాను నేను. ఆ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడడం అనేది, ఈ అత్యాచారాలపై సపోర్ట్ చేసి మాట్లాడడం అనేది మాత్రం చాలా 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 సిగ్గుచేటి చర్య. ఒక పార్టీ అధ్యక్షుడు మీరు వేరే పార్టీ కొమ్ము కాస్తున్నారు, మీ ఇష్టం. కానీ చిన్నపిల్లలు, బాలికలు, 7 సంవత్సరాల్లో పసిపిల్లల్ని చిదిమేస్తుంటే మీకు చలనం లేదా? ఎవరైతే చెరువులో పడి చనిపోయారో వాళ్ళ మీద మీకు కన్సర్న్ కలుగుతుందా? ఇది ఎంత నిజంగా సిగ్గుగా అనిపించట్లేదా సార్ మీకు? హోమ్ మినిస్టర్ గారిని లోపలేస్తారా? మీరు వచ్చాక కేసులు పెడతారా? ఏంటి సార్ ఇదంతా? సరే, ఇంకా మరలా వేరే విషయానికి వస్తే, అనంతబాబు ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశాడు కదండి, ఆ అబ్బాయిని డోర్ డెలివరీ చేశాడు కదండి, ఈరోజు వాళ్ళ ఆవిడ్ని కూడా కేసులో ఆ రోజు అక్కడ ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించి ఆవిడ మీద కూడా కేసు కట్టారు కదండి. మరి దీని మీద మాట్లాడచ్చు కదా? వాళ్ళైనా వైసీపీ పార్టీ అంటే మీకు అనుబంధ సంస్థ పార్టీ అది. దాని మీద నోరు మెదపట్లేదు మీరు? మెదపాలి కదా, మాట్లాడాలి కదా. అన్ని విషయాల మీద మాట్లాడుతున్నారు కదా. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య జరిగింది, డోర్ డెలివరీ చేశారు. ఈ రోజు ఎవరైతే అనంతబాబు భార్య ఉన్నారో ఆవిడపై కూడా కేసు ఫైల్ అయింది, ఆవిడ కూడా అక్కడ ఉన్నారు అనేసి పోలీసులు నిర్ధారించారు. మరి దీని మీద నోరు మెదపడానికి నోరు రావట్లేదా? లేకపోతే మన కంపెనీ, అదే మీ కంపెనీ వద్దని చెప్పిందా? శ్రవణ్ కుమార్ గారు, మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి, చెయ్యాలి, విమర్శించాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి ఖచ్చితంగా. విమర్శించకపోతే వాళ్ళ పరిపాలన వాళ్ళు నచ్చినట్టు చేస్తారు కాబట్టి విమర్శించాలి. అది మీ స్టైల్లో విమర్శించండి. మీరు కూడా ఈ విధంగా మాట్లాడడం కానీ, ఈ విధమైన ప్రెస్ మీట్ కానీ, మీరు వేరే విషయాల మీద మాట్లాడిన ప్రెస్ మీట్ కోసం నేను మాట్లాడిన కానీ, ఇలా చిన్నారిలు హత్య కోసం, చెరువులో పడిపోయిన మృతదేహాల కోసం ఎవరైతే రేపిస్టులు, ఆ రేపిస్టులు మీరు అండగా ఉంటానన్నారో దాని మీద మాత్రం అది అసలు మీకే, మీ ఊహకు, మీ అవగాహనకు, లేదంటే ఇంకా అది మీకే వదిలేస్తున్నారు. చాలా తప్పు సార్ అది.